ఎదుటివాళ్లు మీకు అబద్ధం చెబుతున్నారా లేక నిజం చెబుతున్నారా? హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణానికి భగవంతుడు శ్రీ హరినారాయణుడు. దీనిలో పాపపుణ్యంతో పాటు పుట్టుక, మరణం, స్వర్గం, నరకం, పునర్జన్మ, మతం, సైన్స్, నైతికత, ఆజ్ఞలు మొదలైన వాటిని కూడా వివరిస్తుంది. వీటిని అనుసరించేవారు సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు. గరుడ పురాణంలో కొన్ని విషయాల గురించి ప్రస్తావించబడ్డాయి. వాటిలో ఒకటి అబద్ధాల లక్షణం. ఎదుటివాళ్లు మీకు అబద్ధం చెబుతున్నారా లేక నిజం చెబుతున్నారా అని మీరు సులభంగా చెప్పవచ్చని గరుడ పురాణం చెబుతుంది. 1. మోసానికి అసలు కారణం అవతలి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని అర్థం చేసుకోలేకపోవడం. ఈ కారణంగా వారు అబద్ధాలు చెప్పే వాటిని నమ్మి చాలా మోసపోతారు. కానీ గరుడ పురాణంలో పేర్కొన్న ఈ సంకేతాలను బట్టి ఎవరు అబద్ధం చెబుతున్నారో మీరు సులభంగా గుర్తించవచ్చు. 2. అబద్ధం చెప్పే వ్యక్తి కదలికలు వారు మాట్లాడే విధానం ద్వారా కూడా గ్రహించవచ్చు. కళ్ళు, మాటల నిశ్చలత ద్వారా మనస్సును తెలుసుకోవచ్చు. 3. ఎదుటి వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు వారి కళ్లపై శ్రద్ధ వహించండి. అతను మీతో అబద్ధం చెబితే దూరంగా చూడడానికి ప్రయత్నిస్తాడు. అతను మాట్లాడుతున్నప్పుడు మీ వైపు కాకుండా మీ చుట్టూ చూసి మాట్లాడతాడు. 4. ఒక వ్యక్తి మీ దగ్గర ఏదైనా దాచడానికి ప్రయత్నించినప్పుడు అతని బాడీ లాంగ్వేజ్లో కొత్త మార్పులు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది. దీని బట్టి అవతలివారు అబద్ధాలు చెబుతున్నట్లు సులభంగా గుర్తించవచ్చు.